అందరికీ జయబాబా అండి. ముందుగా ప్రార్థన చేద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's dham till the very end. Avatar Meher Baba ki jai. ప్రస్తుతం మనం పర్ఫెక్షన్ పరిపూర్ణత అనే చాప్టర్ చదువుతున్నామండి. ఇందులో 2 పారాగ్రాఫ్స్ గత వారం మనం పూర్తి చేసుకున్నాం. ఆ 2 పారాగ్రాఫ్స్ లో బాబా ముఖ్యంగా పరిపూర్ణత అనేది 2 రకాలుగా ఉంటుందని, ఒకదాన్ని స్పిరిచువల్ పర్ఫెక్షన్ అంటే ఆధ్యాత్మిక పరిపూర్ణత అంటారని, మరొక దాన్ని రిలేటివ్ పర్ఫెక్షన్ సాపేక్ష పరిపూర్ణత అంటారని చెప్పారు. ఒక రకంగా వరల్డ్లీ పర్ఫెక్షన్, స్పిరిచువల్ పర్ఫెక్షన్ ఒకటి, రెండవది వరల్డ్లీ పర్ఫెక్షన్. ఈ వరల్డ్లీ పర్ఫెక్షన్ అనేది ఏదైతే ఆ రిలేటివ్ పర్ఫెక్షన్ ఏదైతే ఉందో అది మన ప్రపంచానికి సంబంధించిందని. సో మన ప్రపంచంలో మనం చూసే అన్ని రకాల ద్వంద్వాలు, మంచి చెడులు, సుఖ దుఃఖాలు, పాపపుణ్యాలు, బలహీనతలు, బలాలు, ఇవన్నీ కూడా ఇవి ఈ ద్వంద్వాలుగా కనిపించే వీటన్నింటిలో ఉన్నది ఒకే విషయం ఉంటుంది, కానీ మనం దాన్ని లోవర్ డిగ్రీలో చూసినప్పుడు దాన్ని ఒకదాన్ని, ఇప్పుడు బలహీనత, బలం, స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ తీసుకుంటే అంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి దాన్ని మనం బలహీనత అంటున్నాం. అంటే తక్కువ స్థాయిలో ఉన్న బలాన్ని బలహీనత అంటున్నాం, ఎక్కువ స్థాయిలో ఉన్న బలాన్ని బలం అంటున్నాం. అలాగే మంచి చెడులు తీసుకున్నా కూడా ఉన్నది మంచే ఉంది, తక్కువ స్థాయిలో ఉన్న మంచిని మీరు చెడు అంటున్నారు. సో ఇలా ఒక మాక్సిమము, మినిమం, గరిష్టమైనటువంటి ఒక స్కేల్ తీసుకుంటే అందులో గరిష్టమైనటువంటి విలువని ఒక పేరు పెడుతున్నాం, కనిష్టంగా ఉన్న విలువకు ఒక పేరు పెడుతున్నాం, కానీ ఉన్నది ఒకటే ఉంది. సో ఈ రకంగా ఈ ప్రపంచంలో, ఈ ద్వంద్వ ప్రపంచంలో మీరు పిలుస్తున్నటువంటి ఈ పర్ఫెక్షన్ కూడా ఇంపర్ఫెక్షన్ ఒకవైపు ఉంటే పర్ఫెక్షన్ ఒకవైపు ఉంది. అలా మీరు రెండిటిగా చెప్తూ ఉన్నారు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి పర్ఫెక్షన్‌లో అలా 2 అనే దానికి తావే లేదు. అది ఒకటే ఉంటుంది. అది కంప్లీట్‌గా ఈ ప్రపంచానికి ఆవల ఉన్నటువంటి, అంటే ఈ ప్రపంచానికి బాహ్యంగా ఉన్నటువంటి రియాలిటీ ఏదైతే ఉందో వాస్తవం, దానికి సంబంధించింది. అదెప్పుడూ ఒకటే ఉంటుంది. అందులో ఏకత్వమే ఉంటుంది తప్ప ఇక్కడ ఈ ప్రపంచంలాగా అనేకత్వం ఉండదు. అటువంటి ఏకత్వానికి సంబంధించిందే ఈ స్పిరిచువల్ పర్ఫెక్షన్. అంటే ముఖ్యంగా కొంచెం మనం అర్థం చేసుకునే భాషలో చెప్పాలి అంటే, భగవత్ అనుభవం కలిగినటువంటి వాళ్ళకందరికీ ఉండేది ఆధ్యాత్మిక పరిపూర్ణత, స్పిరిచువల్ పర్ఫెక్షన్ అని చెప్పారు. మనం అనుభవిస్తున్న ఈ ప్రపంచంలో మనం చూసే పర్ఫెక్షన్ అనేది రిలేటివ్ పర్ఫెక్షన్. అది వేరే ఒక దానితో కంపేర్ చేసి ఆ పరిపూర్ణత గురించి మనం మాట్లాడుతున్నాం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ 3rd పారాగ్రాఫ్‌కి వెళ్దాం. లక్ష్మణ్ కుమార్ గారు. జై బాబా నన్ను అవతార్ మెహర్ బాబాకి స్పిరిచువల్ పర్ఫెక్షన్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ఎక్సలెన్స్. ఆధ్యాత్మిక పరిపూర్ణత అనేది శ్రేష్టం కంటే భిన్నమైనది. ఇక్కడ అయితే ఈ పేరాలోకి వెళ్ళే ముందు మనం ఈ కొన్ని పదాల గురించి మనం తెలుసుకుందామండి. ఇప్పుడు మనకి దాస్ చెప్పినట్టుగా ఆధ్యాత్మిక పరిపూర్ణత అంటే భగవద్ అనుభవం కలిగిన వాళ్ళే ఆధ్యాత్మిక పరిపూర్ణత కలిగి ఉంటారు అని చెప్తూ ఇక్కడ కొన్ని పదాలు. అసలు ఈ పర్ఫెక్షన్ అంటే ఏంటి, ఎక్సలెన్స్ అంటే ఏంటి, అలాగే ఈ స్పిరిచువల్ పర్ఫెక్షన్ అనేది అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. పర్ఫెక్షన్ ఈ మామూలుగా పర్ఫెక్షన్ అంటే మామూలుగా పర్ఫెక్ట్ అంటే దానికి చక్కగా పరిపూర్ణత, పరిపూర్ణత అని అనుకోవచ్చు. ఇక్కడ దీనికి ఇది ఈ పర్ఫెక్షన్ ని ఎలా చూడాలి? ఇందాక చెప్పినట్టుగా భౌతికంగా వరల్డ్లీ మన కంటికి చూసేట్లుగా భౌతికంగా చూసేదాన్ని ఈ పర్ఫెక్షన్ అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే దీనికి మనం చక్కగా చిన్న ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి అంటే ఒక రోగంతో బాధపడుతున్నప్పుడు వాడు సంప్రదిస్తారు,
ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని. పలానా ఇద్దరు ముగ్గురు డాక్టర్ల పేర్లు చెప్తారు. ఇంకొక డాక్టర్ పేరు, ముగ్గురులో ఒక డాక్టర్ పేరు తీస్తుంది, ఇతను పర్ఫెక్ట్ అండి అని అంటాం. అలా అలా ఆధ్యాత్మికంగా కాకుండా భౌతికంలో పర్ఫెక్షన్, ఆ భౌతికంలో పర్ఫెక్ట్ అని అనుకోవచ్చు. అది పర్ఫెక్ట్ అనే దానికి అర్థం. అలాగే నెక్స్ట్ ఎక్సలెన్స్. ఎక్సలెన్స్ అంటే శ్రేష్టత లేక ఉత్తమమైనది అనమాట. అంటే ఇంకా ఈ పర్ఫెక్ట్‌కి శ్రేష్టతకి వ్యత్యాసం ఏంటనేది మనం తెలుసుకుందామండి. అంటే ఈ శ్రేష్టత అంటే ఏంటి? ఒక ఉత్తమమైనది. మనం జస్ట్ ఉదాహరణకి ఉత్తమ అవార్డు గ్రహీతలను తెలుసుకుంటాం. ఉత్తమ రచయిత అని, లేకపోతే ఉత్తమ దర్శకుడని, ఇలా ఉత్తమం అంటే ఉత్తమ ఉపాధ్యాయుడని మనం అలా తెలుసుకుంటామండి. దాన్ని ఎక్సలెన్స్‌ని ఆ విధంగా భావంగా అర్థం చేసుకోవచ్చు. తర్వాత స్పిరిచ్యువల్ పర్ఫెక్షన్. ఇందాక మనకి లక్ష్మణ్ దాస్ చెప్పినట్టుగా ఆధ్యాత్మిక పరిపూర్ణత అంటే ఎవరైతే భగవద్ అనుభవం కలిగిన వారో వాళ్ళు మాత్రమే ఆధ్యాత్మికంగా పరిపూర్ణులు అని మనం చెప్పొచ్చు. దీనికి ఉదాహరణగా సద్గురువు లేకపోతే అవతారుడు, వీళ్ళు మాత్రమే ఆధ్యాత్మిక పరిపూర్ణత కలిగిన వాళ్ళు అని చెప్పారు. ఇక్కడ మనకి వ్యత్యాసం చెప్తున్నారు. ఆధ్యాత్మిక పరిపూర్ణత అంటే ఏంటి, మామూలు పరిపూర్ణత అంటే ఏంటి అని చెప్పుకుంటూ దానికి వస్తున్నారండి. when when perfection is concerned with duality, it consists in the excellence of some attribute or capacity. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ వాక్యంలో? ద్వంద్వంలో పరిపూర్ణత సంబంధించినంత వరకు ఉత్తమమైన లక్షణాన్ని లేదా సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే దీనికి మనం ఇందాక చెప్పుకున్న ఉదాహరణ అంటే ఒక 2 కార్లు తీసుకుని చక్కగా, అంటే ఒకటేమో కొత్తగా కొన్న కారు, 5 ఏళ్ల క్రితం కొన్న కారు, ఇంకోటి ఈ మధ్యన ఒక 6 నెలల క్రితం కారు. ఇద్దరు అమ్మేయటానికి రెడీగా ఉన్నారు. ఈ రెడీగా ఉన్న దాంట్లో ఏంటి, ఆ కారుకి ఏంటి, ఇది మంచిదే, పాతదే గాని ఈ కారు మంచిదే అని అంటాడు. కానీ దీనికన్నా కూడా ఈ కారు ఇంకా మంచిదిరా అంటే దాని యొక్క లక్షణం కలిగి ఉంటుందన్నమాట. ఆ పరిపూర్ణతలోని ఆ లక్షణం, ఆ శ్రేష్టత అవి రెండు కలిగి ఉంటుందని మనం ఈ వాక్యాన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. ఇన్ దిస్ కాంటెక్స్ట్, పర్ఫెక్షన్ ఇన్ వన్ ఆస్పెక్ట్ డస్ నాట్ నెసెసరీలీ ఇన్క్లూడ్ పర్ఫెక్షన్ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, ఈ సందర్భంలో ఒక విషయంలో ఒకడు పరిపూర్ణంగా ఉన్నట్లయితే మిగతా విషయాల్లో పరిపూర్ణంగా ఉండాలని అర్థం కాదు. అంటే వాడు ఒక దాంట్లో పరిపూర్ణంగా ఉంటే మిగతా దాంట్లో పరిపూర్ణంగా ఉండాలని అర్థం కాదని చెప్తున్నారు. ఈ వాక్యాన్ని మనం ఇంకొక రకంగా చక్కగా మామూలు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి. అంటే మనకు మామూలుగా బీటెక్ చదువుకునే స్టూడెంట్స్ అందరికీ కూడా ఎవరికి వాళ్ళకి అనేక గ్రూపులు ఉంటాయి. ఈసీ అని, సిఎస్ అని అలా ఉంటాయి. కానీ ఫస్ట్ ఇయర్ లో వచ్చేసరికి ఏమవుతుంది, కామన్ గా అన్ని గ్రూప్స్ ఉంటాయి, అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. కానీ వాడేంటి నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్లో ఒక దాంట్లో మాత్రమే వాడు కంప్లీట్ గా దాని మీదే పరిపూర్ణంగా ఉంటాడు తప్ప ఇంకొక దానికి పరిపూర్ణంగా ఉండడు అని చెప్తూ మనకి ఇంకా అర్థం అవటానికి బాబా మన లెవెల్కి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, someone who is perfect in science may not be perfect in singing, or someone who is perfect in singing may not be perfect in science. ఇంకా అర్థం అవటానికి మనకి కింద స్థాయికి దిగి బాబా చెప్తున్నారు. మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, ఒకడు శాస్త్ర విజ్ఞానంలో వాడు బాగా పరిపూర్ణంగా తెలుసు అనుకోండి, వాడికి పాడటం తెలియదు. సరే, పాట పాడుతున్న వాడికి శాస్త్ర విజ్ఞానం తెలియదు. జస్ట్ దీనికి ఉదాహరణగా మనం చెప్పుకుంటూ వెళ్తున్నామండి. ఉదాహరణకి మన అబ్దుల్ కలాం ఉన్నారు. ఆయనకి అంటే శాస్త్ర పరిజ్ఞానం తెలుసు కానీ పాడటం తెలియదు. అలాగే బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు, ఆయనకి పాడటం తెలుసు కానీ సైన్స్ టెక్నాలజీ తెలుసు. ఇది అనుకుంటానికి ఎగ్జాంపుల్స్, అలా మనం తెలుసుకుందామండి. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు బాబా, ఇంకా ఈ పర్ఫెక్షన్ అనే దానికి, ఎక్సలెన్స్ అనే దానికి పదాలు విడమర్చి చెప్తున్నారు.
there is a sense in which excellence can be exhibited even in crimes. ఇక్కడ ఇంకా బాగా ఏం చెప్తున్నారు, ఇంకొక భావన చెప్పాలంటే ఈ పర్ఫెక్షన్ అనేది మంచిలో కాదు చెడులో కూడా ఉంది. అంటే ఎలా, నేరాలలో కూడా వాడు చాలా మంచి శ్రేష్టతను ప్రదర్శిస్తాడు. నేరం చేయటంలో కూడా చాలా మేధస్సుతోటి అతి ఉత్తమమైన నేరం కూడా చేయొచ్చు, పర్ఫెక్షన్ ఉంది అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు బాబా, విని మర్డర్ ఈజ్ కమిటెడ్ ఇన్ సచ్ ఎ మేనర్ that not a single clue is left for tracing the murderer, it is called a perfect crime. ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాం, పైన మంచి మంచి గురించి చెప్పుకుంటూ వచ్చాం, నేరాల గురించి చెప్పుకుంటూ వస్తున్నారు బాబా ఇక్కడ. అలాగే ఇక్కడ ఒకడు ఒక హత్య చేసినట్లయితే ఆ హంతకుడు వాడి జాడ తెలియకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తాడు. అంటే ఎలాంటి చిన్న క్లూ కూడా ఇవ్వకుండా ఆ హత్య చేస్తాడు. దాన్ని ఏమంటున్నారు బాబా, అది పరిపూర్ణమైన నేరము అని చెప్తున్నారు. ఇక్కడ పరిపూర్ణతలో కూడా చెప్తున్నారు పరిపూర్ణమైన నేరం. ఇంకా ఏం చెప్తున్నారు, ఈవెన్ ఇన్ క్రైమ్స్ ఆర్ సిన్స్ దెన్ దేర్ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ పర్ఫెక్షన్. కానీ ఇక్కడ ఈ నేరాల్లో కూడా మళ్ళీ ఘోరాలు మనం చూస్తూనే ఉంటాం మామూలుగా. ఈ నేరాలు ఘోరాల్లో చేయటం, నేరం చేయటం ఒక రకం అయితే ఘోరం అంటే ఘోరాలు చేయటం కూడా ఒక రకమైంది. ఈ నేరాలు ఘోరాలు చేయటంలో కూడా పరిపూర్ణత ఉంది అని బాబా ఇక్కడ మనకు చెప్తున్నారు అని చెప్తూ, బట్ దిస్ టైప్ ఆఫ్ పర్ఫెక్షన్ విచ్ కన్సిస్ట్ ఇన్ ది ఎక్సలెన్స్ ఆఫ్ ఎ క్వాలిటీ ఆర్ కెపాసిటీ షుడ్ బి carefully distinguished from spiritual perfection which is not the domain of duality. ఇక్కడ తీసుకొస్తున్నారు, లాస్ట్ తీసుకొచ్చారు ఏమని, ఆధ్యాత్మిక పరిపూర్ణత అనేది ద్వంద్వం యొక్క పరిపూర్ణతలోకి రాదు. ఆధ్యాత్మిక పరిపూర్ణత అసలు వేరు, ద్వంద్వంలోకి రాదు. ద్వంద్వంలో పరిపూర్ణంగా ఉన్న వారికి ఆధ్యాత్మిక పరిపూర్ణ వారికి చాలా భిన్నంగా ఉంటుంది అని ఇక్కడ ఈ పేరాలో చెప్తున్నారు. ఈ పేరాలో అంటే ఈ భావం ఏంటంటే, ఆధ్యాత్మిక పరిపూర్ణతకి భౌతిక పరిపూర్ణతకి ఎలా ఉంటుందని మనకి పైన చెప్పుకుంటూ, అది మంచిలో ఉంటుంది చెడులో కూడా ఉంటుంది అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ పేరా యొక్క భావం. జై బాబా. ఎవరైనా మాట్లాడతారు? ఓకే, అయితే సమ్మరీ చెప్తున్నాను. ఈ పారాగ్రాఫ్ లో స్పిరిచువల్ పర్ఫెక్షన్, ఎక్సలెన్స్ ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్పడం జరిగింది. సో ఇంతకు ముందు దాని కంటిన్యూషన్ గానే మనం ఇక్కడ వరల్డ్లీ పర్ఫెక్షన్ అంటే ఇక్కడ ఎక్సలెన్స్ అన్నమాట వరల్డ్లీ పర్ఫెక్షన్ లోకి వస్తుంది. సో ఎవరైనా ఏదైనా ఒక విషయంలో ఎక్సలెన్స్ అనేది ఎక్సలెంట్ గా ఉన్నారు అని చెప్తాం మనం, అంటే శ్రేష్టంగా ఉన్నారు. అది ఎటువంటి క్వాలిటీ మీరు తీసుకున్నా సరే, అది సైన్స్ ఆర్ సింగింగ్ ఆర్ ఈవెన్ మర్డర్ వాట్ ఎవర్, ఏది తీసుకున్నా వాళ్ళు అందులో ఒక హైయెస్ట్ థింగ్ వాళ్ళు ప్రదర్శించడం జరుగుతుంది. కంపారిటివ్ గా వేరే వాళ్ళతో పోలిస్తే వీళ్ళు బాగా పాడడం కానీ, వేరే వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి జ్ఞానం ఎక్కువగా ఆ విషయంలో ఉండడం కానీ జరుగుతుంది. అలాంటప్పుడు మనం వాళ్ళు పర్ఫెక్ట్ సింగర్ అని, పర్ఫెక్ట్ సైంటిస్ట్ అని ఇలా అంటూ ఉంటాం. ఆ పర్ఫెక్షన్ అనేది మనం చెప్తున్న పర్ఫెక్షన్, ఈ వరల్డ్లీ పర్ఫెక్షన్ అనేది ఒక ఎక్సలెన్స్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. సేమ్ ఇది ఈవెన్ చెడు విషయాల్లో కూడా చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు. అది మర్డర్ లో కానీ, క్రైమ్ లో కానీ, మర్డర్ లో తీసుకుంటే హత్య చేయడంలో, లేకపోతే ఒక థెఫ్ట్, ఒక దొంగతనం చేయడంలో, ఒక చోరీ చేయడంలో కూడా వాడు పర్ఫెక్ట్ గా చేశాడు. పోలీసులు అంటారు దీన్ని ఒక పర్ఫెక్ట్ క్రైమ్ అని చెప్పి. సో ఏదైనా ఒక విషయంలో ఒకటి శ్రేష్టత్వాన్ని ప్రదర్శిస్తే దాన్ని మనం పర్ఫెక్ట్ గా చెప్తున్నాం. ఆ శ్రేష్టత్వం లేకపోవడం అనేది ఇంపర్ఫెక్షన్ అవుతుంది. సో
మనం వాడే పర్ఫెక్షన్ అనేటువంటి మాట ప్రపంచంలో అది ఒక కైండ్ ఆఫ్ ఎక్సలెన్స్ నే మనం పర్ఫెక్షన్ అని పిలుస్తున్నాం అని అన్నారు. అయితే స్పిరిచువల్ పర్ఫెక్షన్ అంటే అది కాదు. అది డిఫరెంట్‌గా ఉంటదని నెక్స్ట్ పారాలో దాన్ని వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు మాట్లాడుకున్న ఈ వరల్డ్‌లీ పర్ఫెక్షన్ ఆర్ రిలేటివ్ పర్ఫెక్షన్ ఏదైతే ఉందో, అది ఈ ప్రపంచానికి ద్వంద్వాలతో కూడిన ఈ ప్రపంచానికి సంబంధించింది అని ఇందులో వివరించడం జరిగింది. నెక్స్ట్ చదవండి సార్. రే బాబా దాన్ని కంటిన్యూ చేస్తూ బాబా చెప్తున్నారు అన్నమాట. The different types of excellence that are characteristic of duality are all within the scope of the intellect. ఇక్కడ ఏం చెప్తున్నారు బాబా? ద్వంద్వ లక్షణాలైన విభిన్న రకాల శ్రేష్టతలన్నీ బుద్ధి పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడ అంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, ప్రపంచంలో మనం మాట్లాడుకునే ఇప్పుడు పరిపూర్ణతలు అంటే ఇందాక చెప్పుకున్నాం, నేరం చేయటంలో కానీ, లేకపోతే సైన్స్ లో పాడటంలో కానీ, లేకపోతే శాస్త్ర విజ్ఞానంలో కానీ, ఇవన్నీ కూడా నీ బుద్ధికి సంబంధించింది, మేధస్సుకు మాత్రమే సంబంధించింది అని ఇక్కడ బాబా చెప్తున్నారు అన్నమాట. చెప్తూ కంటిన్యూషన్, ఫర్ సచ్ ఎక్సలెన్స్ కెన్ బి ఈజీలీ ఎన్విజిగేజ్డ్ బై ది ఎక్స్టెన్షన్ అంటే బ్రాకెట్స్ ఇన్ ఇమాజినేషన్ ఆఫ్ సంథింగ్ గుడ్ that is found in the limited experience of everyday life. ఇంకా బాగా వివరంగా చెప్తున్నారు. ఇది మన పరిమిత దైనందిన జీవితంలో అంటే ఈ దైనందిన జీవితంలో పరిమిత అనుభవంతో కనుక్కునే ఏదైనా శ్రేష్టత బుద్ధి ద్వారా సులభంగా మనం ఊహించవచ్చు అనమాట. ఏదైనా ఆ బుద్ధితో ఊహించవచ్చు అని ఇక్కడ ఈ లైన్ చెప్తున్నారు. ఇంకా బాబా నెక్స్ట్ కంటిన్యూషన్ ఏం చెప్తున్నారు? The perfection that belongs to the spiritually realized souls is not in the domain of duality, and as such is entirely below the scope of the intellect. ఏం చెప్తున్నారు బాబా? ఆధ్యాత్మికంగా భగవద్ అనుభవం కలిగిన ఆత్మలు అనుభవించే పరిపూర్ణత బుద్ధి యొక్క పరిపూర్ణతకి ఆవల ఉంటుంది. వీళ్ళు అనుభవించేది అంటే ఆధ్యాత్మిక పరిపూర్ణ అనుభవించేది అదే ఆధ్యాత్మిక పరిపూర్ణత. ఇది ఆధ్యాత్మిక పరిపూర్ణత అనేది ద్వంద్వంలోకి రాదు. ఎందుకంటే ఈ ద్వంద్వంలో ఎప్పుడూ కూడా మన బుద్ధి లేక మనస్సు పనిచేస్తూ ఉంటుంది. ఇలా మనం ఈ వాక్యాన్ని తీసుకోవచ్చు. దీనికి ఉదాహరణగా మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. అంటే ఆధ్యాత్మిక పరిపూర్ణత అనే దానికి మనకు అర్థం అవటానికి ఈజీగా డాక్టర్ ఉపాసని మహారాజుని ఆధ్యాత్మిక పరిపూర్ణం ఒక సద్గురువుగా తీసుకోవచ్చు. అలాగే భౌతికంగా పరిపూర్ణం అంటే భౌతికంగా పరిపూర్ణత కలిగిన వారు ఎవరు? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. వీళ్ళిద్దరిని అలా తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ గా అది అని చెప్తూ ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇట్ హ్యాస్ నో ప్యారలల్ ఇన్ ది డొమైన్ ఆఫ్ డ్యుయాలిటీ. ఈ ద్వంద్వ సామ్రాజ్యంలో ఆధ్యాత్మిక పరిపూర్ణతకు పోలింది ఏదీ లేదు. ఇంకా బాబా ఎవరైనా చెప్తున్నారు అనమాట. ఆధ్యాత్మిక పరిపూర్ణత అనే దాన్ని దేనికి మనం దాంతో కొలవటానికి అనేది ఏదీ లేదు అని ఇక్కడ బాబా చెప్పుకుంటూ వస్తున్నారు. అలా చెప్తూ, వెన్ ఏ పర్సన్ బికమ్స్ స్పిరిచువల్లీ పర్ఫెక్ట్, హీ నోస్ దట్ నథింగ్ ఎగ్జిస్ట్స్ బట్ గాడ్, and that what seems to exist in the domain of duality and is capable of being grasped by the intellect is only illusion. ఇక్కడ బాబా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పరిపూర్ణుడైనప్పుడు అతను భగవంతునికి తప్ప మరి దేనికి ఉనికి లేదు అని, అలాగే ద్వంద్వం యొక్క పరిధిలో ఉన్నట్లు కనిపించేదంతా మరియు బుద్ధికి తెలిసిందంతా కూడా ఇది అంతా భ్రాంతి అని తెలుసుకుంటాడు. ఈ వాక్యం యొక్క అర్థం అంటే ఆధ్యాత్మిక పరిపూర్ణత అనే ఆ గ్రహించిన వ్యక్తి అతనికి ఉన్నది ఓన్లీ భగవంతుడు మాత్రమే, ఇంకోటి ఏమీ లేదు, ఇదంతా మిగతా లేదు అని ఆయన గ్రహిస్తాడు. ఈ వాక్యంలో అలా చెప్పచ్చు. ఫర్ ది స్పిరిచువల్లీ పర్ఫెక్ట్, గాడ్ ఈజ్ ఓన్లీ రియాలిటీ.
ఆధ్యాత్మిక పరిపూర్ణులకు భగవంతుడు మాత్రమే యథార్థము. అంటే ఉన్నది భగవంతుడు మాత్రమే. ఇక్కడ బాబా మనకు చెప్పవచ్చేది ఏంటంటే, ఇదంతా భగవంతుడు మాత్రమే, మిగతా అంతా ఏమీ లేదు అని చెప్పుకుంటూ వస్తున్నారు. అది ఎవరైతే భగవద్ అనుభవం కలుగుతుందో ఆ ఆ ఆత్మ మాత్రమే ఆధ్యాత్మిక పరిపూర్ణత కలిగి ఉంటుంది అని చెప్తూ, ఇంకా ఏం చెప్తున్నారు మనకి అర్థం అవటానికి, సైన్స్, ఆర్ట్, మ్యూజిక్, వీక్నెస్, స్ట్రెంగ్త్, గుడ్ అండ్ ఈవిల్ ఆర్ ఆల్ నథింగ్ టు హిమ్ బట్ డ్రీమ్స్. అంటే శాస్త్ర విజ్ఞానము, కళలు, సంగీతము, బలహీనతలు, బలం, మంచి, చెడు, ఇవి అన్నీ కూడా ఉట్టి శూన్యమే అని అనుకుంటూ ఇది ఒక కళ అని గ్రహిస్తారనమాట. అంటే మనం కళలో నిద్రపోతున్నప్పుడు మనం కలగనే కళ పొద్దున్న లెగిస్తే ఏముండదు, ఏం లేదురా ఉట్టి కలరా అంటాం. అలాగే ఆధ్యాత్మిక పరిపూర్ణత, భగవంతుడు ఆ అనుభవం కలిగిన ఆ ఆత్మకి ఇది అంతా కూడా ఉట్టి కళగా తీసుకుంటాడు దీన్ని. ఇది అంతా భ్రాంతి, కళ అని చెప్తారు. చెప్పుకోండి. ఇక ఫైనల్ గా హిస్ పర్ఫెక్షన్ కన్సిస్ట్ ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ వన్ ఇండివిజిబుల్ ఎగ్జిస్టెన్స్. బాబా క్లియర్ కట్ గా చెప్పారన్నమాట. ఆయన పరిపూర్ణతలో ఏకైక అవిభాజ్యమైన అస్తిత్వం గురించిన జ్ఞానమే ఉంటుంది. అంటే ఇంకోటి అంటూ ఏమీ లేదు. మనం ఇందాక వేర్పాటువాదంతో నేను వేరు, ఇదంతా వేరు వేరు అనుకుంటూ వెళ్తోంది. ఇదంతా దేంట్లో వెళ్తోంది? ద్వంద్వంలో వెళ్తోంది. కానీ ఆధ్యాత్మిక పరిపూర్ణత కలిగిన వ్యక్తికి ఉన్నది భగవంతుడు మాత్రమే అని అంటూ, ఇదంతా ఒక్కటే యథార్థ అస్తిత్వం, ఉన్నది ఒకటే అనే అస్తిత్వం కలిగిన జ్ఞానం అతనికి కలిగి ఉంటుందని బాబా చెప్తున్నారంటే, టోటల్ గా బాబా చెప్పేది ఆధ్యాత్మిక పరిపూర్ణత అనేది వేరు అని ఇక్కడ చెప్తున్నారండి. జై బాబా. జై బాబా. క్వశ్చన్స్? ఈ ఎక్సలెన్స్ లీడ్స్ టు పర్ఫెక్షన్, పర్ఫెక్షన్ లీడ్స్ టు ఎక్సలెన్స్ అండి. ఒక చిన్న లీడ్స్ టు అని చెప్పలేదు. అంటే ఎక్సలెన్స్ ఇన్ అంటే వేర్వేరు క్షేత్రాల్లో పర్ఫెక్షన్ ఎక్సలెన్స్ ఉన్నటువంటి వాళ్ళు పర్ఫెక్ట్ అంటారా, లేకపోతే పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎక్సలెన్స్ అవుతుందా? అంటే మనం పిలిచే పర్ఫెక్షన్ అనేది ఒక పర్టికులర్ ఫీల్డ్ లో ఎక్సలెన్స్ చూపించే వాళ్ళని మనం పర్ఫెక్ట్ అని పిలుస్తూ ఉన్నాం అని చెప్తాం. సో ఆ ఎక్సలెన్స్ లేకుండా లేదా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో పోల్చినప్పుడు కదా ఆ పర్టికులర్ క్వాలిటీ అనేది హై డిగ్రీలో ఉన్నప్పుడు మనం ఎక్సలెంట్ అంటాం. అది బాగా లోయెస్ట్ డిగ్రీలో ఉన్నప్పుడు వాడిని మనం, అంటే ఇక్కడ నేమ్ ఏం మెన్షన్ చేయలేదు, మనం వాళ్ళని ఇంపర్ఫెక్ట్ అని పిలుస్తున్నాం. ఆ ఏరియాలో ఈ హై డిగ్రీలో ఉన్న వాడిని పర్ఫెక్ట్ అని పిలుస్తున్నాం. సో ఇక్కడ ఎక్సలెన్స్ ఇన్ ఏ పర్టికులర్ ఫీల్డ్ ఆర్ పర్టికులర్ క్వాలిటీ రిప్రజెంట్స్ పర్ఫెక్షన్ ఇన్ వరల్డ్లీ సెన్స్. అంటే నాకు చిన్న ఇది చెప్తాను నాన్నమ్మ. మనం ఇప్పుడు అందరూ జడ్జి చదువుకున్నప్పుడు అందరూ లా చదువుకున్న వాళ్ళే, కానీ లాయర్స్ అంతా ఉంటారు, జడ్జి ఉంటాడు. ఈ లాయర్స్ జడ్జిని ఏమని పిలుస్తారు? యువర్ ఎక్సలెన్స్ అంటారు. అంటే వీళ్ళకన్నా కూడా చాలా ఉత్తమమైంది, చాలా శ్రేష్టతగా ఉన్నది అని అంటారు. అది అలా అని మనం అలా అర్థం చేసుకోవచ్చని నా భావన. జై బాబా అమ్మ. ఇంకెవరైనా మాట్లాడతారండి? పర్ఫెక్షన్ అనేది లేదా సార్ అసలు? అంటే జస్ట్ మనము
ఈ స్థాయిలో ఇతను పర్ఫెక్షన్ అని చెప్తాం అంతే, కానీ పర్ఫెక్షన్ అంటే ఏమీ లేదన్నట్టు అంతే కదా సార్? అంటే అపార్ట్ ఫ్రమ్ ద గాడ్, భగవంతుడు తప్ప. వరల్డ్లీ పర్ఫెక్షన్ అని దేన్నైతే మనం అంటున్నామో ఆ పర్ఫెక్షన్ అనేది లేదు ఉంది అని మాట్లాడట్లేదు. అదంటే ఏంటో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వరల్డ్లీ పర్ఫెక్షన్ గా చెప్పబడింది ఏమిటి అంటే, ఏదైనా ఒక ఫీల్డ్ తీసుకుంటే ఆ ఫీల్డ్ లో అత్యుత్తమ స్థాయిలో ఆ క్వాలిటీని, ఆ లక్షణాన్ని ప్రదర్శించే గుణాన్ని మనం పర్ఫెక్షన్ అని పిలుస్తున్నాం. మనం పిలుస్తున్నాం క్రికెట్ అంతే, బాగా కానీ ఒకడు అది ఆడుతున్నాడు కాదు. అనుకోండి, సారీ మనం పిలుచుకుంటున్నాం అంతే, మన కన్వీనియన్స్ కోసం అంతే, కానీ అది కాదు. అంటే మన కన్వీనియంట్ అది వరల్డ్లీ పర్ఫెక్షన్ అన్నారు కదా, అది పర్ఫెక్షన్ కాదు అని చెప్పలేదు ఇక్కడ బాబా. మీరు పర్ఫెక్షన్ అని దేన్నైతే పిలుస్తున్నారో ఆ పర్ఫెక్షన్ ఏమిటంటే ఇట్స్ నథింగ్ బట్ అన్ ఎక్సలెన్స్ ఇన్ ఎ పర్టికులర్ ఫీల్డ్ అని చెప్తున్నారు. ఒక పర్టికులర్ ఫీల్డ్ లో ఆ శ్రేష్టమైనటువంటి ఆ అత్యుత్తమమైనటువంటి బిహేవియర్ ని, ఆ లక్షణాన్ని ప్రదర్శించే దాన్ని, ఆ ప్రదర్శించడాన్ని మనం పర్ఫెక్షన్ అని పిలుస్తాం. ఓకే. అది కానీ లేదనుకోండి, అంత స్థాయిలో ఒక గ్రేట్ క్రికెటర్ ఉన్నాడు, వాడు బాగా ఆడుతున్నాడు, ఏ బాల్ అయినా కొడుతున్నాడు, రన్స్ బాగా చేస్తున్నాడు, అబ్బా వాడు పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్ రా అంటాం. ఆ బౌలింగ్ వికెట్స్ తీస్తున్నాడు, బ్యాట్స్మెన్ ఆడుకుంటూ వాడు పర్ఫెక్ట్ బౌలర్ అంటాం. ఇంకోటి వేస్తుంటే ఆ లెవెల్లో వేయలేకపోతున్నాడు బౌలింగ్, మరి వీడే ఇంపర్ఫెక్ట్ రా అంటాము. సో మనం చెప్పేటువంటి పర్ఫెక్షన్ ఒక స్కేల్లో ఒక లెవెల్, ఒక హైయెస్ట్ డిగ్రీలో ఉన్నదాన్ని పర్ఫెక్ట్ అంటున్నాం. ఒక సైడ్, ఒక కార్నర్ లో ఉన్నదాన్ని, మరొక కార్నర్ లో ఉన్నదాన్ని ఇంపర్ఫెక్షన్ అంటున్నాం. సో అవర్ పర్ఫెక్షన్ ఈజ్ ఎ రిలేటివ్ పర్ఫెక్షన్. అంటే ఒక దానితో పోలిస్తే వీడు బాగున్నాడు అని చెప్తున్నటువంటి పర్ఫెక్షన్. ఓకే. అంటే జస్ట్ లైక్ దీన్ని పర్ఫెక్షన్ కాదు అనట్లేదు. మన పర్ఫెక్షన్ కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కొన్ని పరిమితులు ఉన్నాయి, అదే ఇక్కడ చెప్తున్నారు. ఓకే. గాట్ ఇట్. అయితే క్వశ్చన్స్ ఏమీ లేదంటే సమ్మరైజ్ చేస్తాను. సో ముందు పారాగ్రాఫ్ లో మనకి ఈ వరల్డ్లీ పర్ఫెక్షన్, రిలేటివ్ పర్ఫెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ దాని గురించి మరికొంచెం 2 మాటలు చెప్పి తర్వాత స్పిరిచువల్ పర్ఫెక్షన్ గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఈ వరల్డ్లీ పర్ఫెక్షన్ ఏదైతే ఉందో, ఆర్ ఎక్సలెన్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ అన్ ఎక్సలెన్స్, పర్టికులర్ ఏరియాలో ఉండే ఎక్సలెన్స్ ఏదైతే ఉందో అది మనం మన ఇంటెలెక్ట్ తో గుర్తించగలుగుతాం. సపోజ్ ఒక వ్యక్తి ఎక్సలెంట్ కాదా అంటే, ఎస్ వీ హ్యావ్ సర్టెన్ మెజర్స్ చూసి వీడు బాగా పాడుతున్నాడు, లేదా వీడు బాగా ఆడుతున్నాడు, వీడు బాగా బొమ్మలు చేస్తున్నాడు, హీఈస్ అ గ్రేట్ ఆర్టిస్ట్ అని ఇలా మనం చెప్పగలుగుతాం. సో వాడి యొక్క శ్రేష్టతని మనందరిలో ఉన్నటువంటి బుద్ధి గ్రహించగలుగుతాం, ఆ శ్రేష్టత్వాన్ని. ఇది ఇక్కడ కొంచెం మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. అయితే మనం ఈ ఎక్సలెన్స్ అని ఏదైతే అంటున్నామో, దట్ కెన్ బి ఈజీలీ ఎన్విసేజ్డ్ బై ద ఎక్స్టెన్షన్ ఆఫ్ సంథింగ్ గుడ్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద లిమిటెడ్ ఎక్స్పీరియన్స్. అంటే మన మానవ జీవితంలో కనిపించే మీరు ఏదైనా తీసుకోండి, ఎనీ గుడ్ అంటే ఇక్కడ గుడ్ బ్యాడ్ అని కాదు, ఏదైనా బాగా పర్ఫామ్ చేసేది ఏదైనా తీసుకుంటే అందులో కొంచెం మీరు ఎక్స్టెన్స్ చేసి, ఒక ఆమె వంట చేస్తుంది, బాగానే చేస్తుంది, ఇంకా ఆమె అల్టిమేట్ గా చేసింది అనుకోండి, దాన్ని మనం ఎక్సలెన్స్ అంటాం. కొంచెం హై లెవెల్, ఇంకా అంటే ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరికంటే మించిపోయి ఆమె చేసిన వంట చాలా రుచిగా ఉంది అనుకోండి, ఆమె షీఈ్ అన్ ఎక్సలెంట్ కుక్ అంటాం. అలాగే క్లీనింగ్ లో ఆర్ ఎనీ ఆస్పెక్ట్, మీరు ఏదైనా జీవితంలో లైఫ్ లో మీకు ఎదురయ్యే వాటిలో ఏదైనా ఒక అతను బైక్ డ్రైవ్ చేస్తున్నాడు, కుర్రాడు, అందరూ బైక్ డ్రైవ్ చేస్తారు, బట్ అతను దాని మీద ఇంకా ఫీట్స్ చేయడం, చేతులు వదిలేసి చేయడం, ఇంకా ప్రదర్శిస్తున్నాడు అనుకోండి, ఎవరో చేయలేరు. అంటే ఆ ఎక్స్టెంట్ అందరూ సాధారణ మానవాళి చేసేదనుకుంటే, అతను కొంచెం ముందుకు వెళ్ళి మరికొన్ని కానీ ఎక్కువ శ్రేష్టత్వాన్ని అందులో ప్రదర్శిస్తే దాన్ని మనం ఎక్సలెన్స్ అని పిలుస్తున్నాం అని ఇక్కడ మాట చెప్పారు. దాన్ని మరికొంచెం మనకు అర్థమయ్యేలా చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా మన ఇంటెలెక్ట్ పరిధిలోకి వస్తుంది. కానీ
స్పిరిచువల్ పర్ఫెక్షన్ గురించి వస్తే అది ఎవరికి ఉంటుంది అంటే గాడ్ రియలైజ్డ్ సోల్స్ కి మాత్రమే ఉంటుందండి. కాబట్టి వాళ్ళు ప్రదర్శించేటువంటి పర్ఫెక్షన్ ని మనం మన బుద్ధితో గ్రహించలేం. అంటే వీడు పర్ఫెక్టా లేదా అంటే స్పిరిచువల్ పర్ఫెక్షన్ మనం ఐడెంటిఫై చేయలేం. ఒక కామన్ మ్యాన్ ఐడెంటిఫై చేయలేడు తనకున్నటువంటి బుద్ధితో. ఎందుకంటే అది బుద్ధికి అతీతంగా ఉంటుంది. ఏ రకమైనటువంటి ఉదాహరణ తీసుకొని కూడా దాన్ని మనం గ్రహించలేం. అంటే సాధారణంగా మనం ఏం చేస్తాం, తెలిసిన విషయంతో వేరే దాన్ని అర్థం చేసుకోవడం ట్రై చేస్తాం. అలాగా మన బుద్ధికి అందదు. దానికి ఈక్వలెంట్ ప్యారలల్ అనేది అంటే దానికి ఒక సమానంగా ఉండేది ఏది కూడా ప్రపంచంలో మనం చూపించలేం. అలా ఉంటుందట ఇది స్పిరిచువల్ పర్ఫెక్షన్ అనేది. అయితే ఈ స్పిరిచువల్ పర్ఫెక్షన్ ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు దాని గురించి చెప్పాడు ఇక్కడ. When a person becomes spiritually perfect, he knows that nothing exists but God. భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, భగవంతుడు తప్ప మరేది లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ జ్ఞానాన్ని కలిగి ఉంటాడంట. మరి అప్పుడు ఈ ప్రపంచం, మనం చూస్తున్న ఈ ప్రపంచాన్ని, వీటిని అతను ఎలా చూస్తాడు అనే సందేహం కలగచ్చు. అతను ఎలా చూస్తాడంటే ఇదంతా కూడా నా ఇంటెలెక్ట్ తో నేను అనుభవిస్తున్న ఒక డ్రీమ్ తప్పిస్తే ఇదేది కాదు. దీనికి అంటే మన జీవితాన్ని ఒక కళగా చూస్తాడు అతను. అంటే నిజం కాదు, ఇది నిజం కాదు, జరుగుతున్నాయి కళ అన్నీ వచ్చే అన్ని అనుభవాలు మనకు కలిగే కానీ అది నిజంగా మనం తీసుకోం. నేను నీ కళ్ళలో ఒక 10,000 అప్పిచ్చాను ఇప్పుడు ఇచ్చేయంటే వాడు వెండ కదా, అది కళ. దానికి ఏ రకమైనటువంటి ఎగ్జిస్టెన్స్ లేదు, బట్ జరిగిందని చెప్పుకుంటాం. అదే విధంగా అయితే ఈ కళ అంతా ఎందులో ఉంది, మన యొక్క మైండ్ లో రన్ అవుతుంది ఈ కళ అంతా. సో మైండ్ ద్వారా రన్ అవుతున్న ఒక స్టోరీ తప్ప వాస్తవంగా దానికి ఎటువంటి ఉనికి లేదని కళ గురించి ఏ రకమైన అభిప్రాయం మనకుంటుందో, అలాగే ఈ భగవద్ అనుభవం కలిగినటువంటి వ్యక్తికి కూడా ఈ జీవితం అంతా కూడా ఒక ఇంటెలెక్ట్ తో అనుభవిస్తున్నటువంటి ఒక డ్రీమ్ తప్ప మరొకటి కాదు అనేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటాడు. అయితే అతను మరి దేన్ని చూస్తుంటాడంటే ఆ రియాలిటీ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూస్ గా అతను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాడు. అది మాత్రమే ఉంది అనేటువంటి జ్ఞానాన్ని అతను కలిగి ఉంటాడు అని ఇక్కడ చెప్పారు. మనం చూస్తున్న ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, సైన్స్, ఆర్ట్, మ్యూజిక్, స్ట్రెంగ్త్, గుడ్, ఈవిల్, ఏవైతే అన్ని రకాల క్వాలిటీస్ కనిపిస్తున్నాయో అన్ని కూడా అతనికి డ్రీమే. అది సో అదే లాస్ట్ లైన్ కంక్లూడ్ చేస్తూ హిస్ పర్ఫెక్షన్ కన్సిస్ట్స్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ వన్ ఇండివిజిబుల్ ఎగ్జిస్టెన్స్. అంటే అఖండమైనటువంటి అస్తిత్వం మాత్రమే ఉంది అనేటువంటి జ్ఞానాన్ని అతను కలిగి ఉంటాడు. దట్ ఈస్ పర్ఫెక్షన్ అని చెప్పారు. సో స్పిరిచువల్ పర్ఫెక్షన్ లో ఈ ఎక్సలెన్స్ అనే మాట అనేది ఉండదు. ఉన్నది ఒకటే ఉంది, అదే ఉంది, ఈ రిమైనింగ్ అంతా డ్రీమ్ అనే సెన్స్ తో ఉంటాడంట. అది స్పిరిచువల్ పర్ఫెక్షన్ అంటే. కానీ మన వరల్డ్లీ పర్ఫెక్షన్ ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ క్వాలిటీలో వాడు అందరూ చేస్తున్న దానికంటే మనం కొంచెం ముందుకు వెళ్ళి బాగా ఆ లక్షణాన్ని ప్రదర్శిస్తే మనం దాన్ని పర్ఫెక్షన్ అని పిలిచేస్తూ ఉన్నాం. సో ఇది వరల్డ్లీ పర్ఫెక్షన్, ఇది స్పిరిచువల్ పర్ఫెక్షన్ అని చెప్పారు. ఇంకా స్పిరిచువల్ పర్ఫెక్షన్ కూడా టైప్స్ ఉన్నాయి, అవి మనకి రాబోయే పారాగ్రాఫ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జై బాబా. జై బాబా. నా వాయిస్ వినిపిస్తుంది. ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ స్పిరిచువల్ పర్ఫెక్షన్. ఇప్పుడు వరకు మనం భౌతిక ప్రపంచంలోని ఎక్సలెన్స్ మాట్లాడాము. ఇప్పుడు కొంచెం పక్కకు వచ్చి స్పిరిచువల్ పర్ఫెక్షన్ లో ఉన్న అన్ని రకాల ఉత్కృష్టతలు అంటే శ్రేష్టతల గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మన భౌతిక ప్రపంచంలో ఉండే పర్ఫెక్షన్ లో ఎలా ఉంది, అన్ని రకాల ఉత్కృష్టతల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పక్కకు వచ్చి మనం ఆధ్యాత్మిక పరిపూర్ణతలోని అన్ని రకాల ఉత్కృష్టతలు శ్రేష్టతల గురించి మాట్లాడుకుందాం. When a spiritual perfect being wants to use all his knowledge and powers, it is always for the spiritual upliftment of other souls. ఎప్పుడైనా ఒక ఆధ్యాత్మికంగా పరిపూర్ణమైన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, తనకి ఉన్న జ్ఞానాన్ని మరియు శక్తులన్నీ ఉపయోగించాలి అని అనుకున్నాడు అనుకోండి, అతడు ఇదంతా దేనికోసం చేస్తాడు? అతను కేవలం ఇతర ఆత్మల యొక్క అభ్యున్నతి కోసమే చేస్తాడు. అంటే తన కోసం కాదు, తను చేసేది ఇతరుల సోల్స్ కి కొంచెం పుష్ ఇవ్వడానికి,
వాళ్ళని ఇంకా పర్ఫెక్షన్ వైపుకి తీసుకెళ్ళడానికి అభ్యున్నతి కోసమే చేస్తాడు. His knowledge of others is not based upon their expressed thoughts. Thoughts come first and its expression in words follows later. ఇతరుల గురించి జ్ఞానం వారు వ్యక్తీకరించిన ఆలోచనల మీద ఆధారపడి ఉండదు. అంటే ఇప్పుడు ఓ పర్ఫెక్ట్ వన్ ఇంకొకరికి హెల్ప్ చేయాలి అంటే ఇతని జ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళకి హెల్ప్ చేయాలంటే వాళ్ళు వ్యక్తీకరించిన ఆలోచనల మీద ఆధారపడి ఉండదు. ఇతను వాళ్ళు వ్యక్తీకరించారు కాబట్టి నేను వాళ్ళకి హెల్ప్ చేస్తానన్నట్టుగా ఉండడు. ఆలోచనలు మొదట వస్తాయి, ఆలోచనలను అనుసరించి మాటల్లో వాటి వ్యక్తీకరణ వస్తుంది. సో ఫస్ట్ ఏం జరుగుతుంది, ఆలోచనలు వస్తాయి అండ్ ఆలోచనలను అనుసరించి దాని తర్వాత మాటల్లో వాటి వ్యక్తీకరణలు వస్తాయి. సో ఇతని యొక్క జ్ఞానం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే థాట్స్ మీద ఉండదు అని చెప్తున్నారు అన్నమాట. As he directly knows the minds of all, he is not dependent upon the expression of thought. ఈ ఆధ్యాత్మికంగా పరిపూర్ణమైన వ్యక్తికి ఏమవుతుంది, అందరి మనసులు ప్రత్యక్షంగా తెలుసు. అతనికి ఒక ఓపెన్ బుక్ అనమాట అండి. అందరి మనసులు అతనికి తెలుసు. అందువలన అతడు ఆలోచన వ్యక్తీకరణపై ఆధారపడ్డు. అతను ఆలోచన ఇలా ఉందా, ఇతను నా గురించి వెయిట్ చేస్తున్నాడా, నా గురించి ఇలా ఉందా అని అవేం వెయిట్ చేయడు, డిపెండ్ అవ్వడు. ఎందుకంటే అందరి మనసులు అతనికి ఒక ఓపెన్ బుక్, ప్రత్యక్షంగా తెలుసు. ఫర్ హిమ్ వర్డ్స్ ఆర్ అన్నెసెసరీ. ఇంకా అందరి మనసులు తెలిసినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఇతనికి ఎందుకు, అస్సలు అవసరం లేదు. ఇఫ్ హీ వాంట్స్ టు నో సంథింగ్ బిఫోర్ ఇట్ ఈస్ మేనిఫెస్టెడ్, ఒకవేళ అతనికి ఏదైనా వ్యక్తీకరణ కాకముందే తెలుసుకోవాలని అనుకుంటే హీ కెన్ డూ సో. అతడు అలా చేయగలడు. ఎందుకంటే పుస్తకం తెరిచినట్టు ఉన్నప్పుడు ఇంకా వీళ్ళు చెప్పడం ఎందుకు, అతడికి ఏం కావాలో అన్ని వాళ్ళ మనసులను చదివేయగలడు. అది చేయాలనుకుంటే వీళ్ళని అడగక్కర్లేదు, వీళ్ళు చెప్పే మాటలు వినక్కర్లేదు, వాళ్ళ మీద ఆధారపడక్కర్లేదు, వాళ్ళు ఏం చెప్తున్నారని వినక్కర్లేదు. ఎందుకంటే అతనికి ప్రత్యక్షంగా అన్నీ తెలుసు. ఏది చెయ్యాలో అతను చేయగలడు. బట్ he does so only when it is necessary for spiritual reasons. సరే చెయ్యగలడు అంటే అది చెప్తున్నాడు, కానీ అతడు అలా ఎప్పుడు చేస్తాడు, కేవలం ఆధ్యాత్మిక కారణాలకు అవసరమైనప్పుడు మాత్రమే. ఏదో వీళ్ళు అడిగేశారు, వీళ్ళ మనసులు నాకు తెలిసాయి కాబట్టి ప్రతివాడికి నేను సహాయం చేసేద్దాం, వాళ్ళేమో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిపోదాము, వాళ్ళు అడిగారు నేను చేసేసాను, ఆహా కాదు. అది ఆధ్యాత్మికంగా కొన్ని కారణాలు ఉంటాయి, ఆధ్యాత్మిక కారణాలకు అవసరమైనప్పుడే అలా చేస్తాడు అని చెప్తున్నారు. ఇన్ ద సేమ్ వే, ఇఫ్ హీ వాంట్స్ టు షో హిజ్ ఎక్సలెన్స్ ఇన్ ఎనీ అదర్ మ్యాటర్, హీ కెన్ షో ఇట్ వితౌట్ ఎనీ డిఫికల్టీ. ఇలాగే అతడు తన ఉత్కృష్టతను కానీ వేరే ఏ విషయంలోనైనా ప్రదర్శించాలంటే అతడు ఏ ఇబ్బంది లేకుండా ప్రదర్శించగలడు. ఎందుకంటే అది ఆధ్యాత్మికంగా అతను పర్ఫెక్ట్ అయిపోయినప్పుడు పెద్ద దీనికి అతనికి ఇదేమి పెద్ద కష్టం కాదు. ఇట్ ఇస్ అ లెఫ్ట్ హ్యాండ్ జాబ్ అనమాట. ఇప్పుడు మనము ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా పర్ఫెక్షన్ చూపించాలంటే అప్పుడు చాలా కింద పడాలి, మీద పడాలి, చాలా ప్రాక్టీస్ చేయాలి. కానీ అతడికి ఈ స్పిరిచువల్ పర్ఫెక్షన్లో ఉన్న వాడికి, ఆధ్యాత్మికంగా పరిపూర్ణత చెందిన వాడికి ఇదంతా అంత కష్టపడవలసింది లేదు, ఎంతో సునాయాసంగా చేసేయగలడు, ప్రదర్శించగలడు. All sorts of excellences are latent in spiritual perfection. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, ఎందుకు అలా చేయగలడు? అన్ని విధాలైన ఉత్కృష్టతలు ఆధ్యాత్మిక పరిపూర్ణతలో అంతర్లీనంగా ఉంటాయి. మనం ఇందాక చెప్పుకున్నాము, ఈ భౌతిక ప్రపంచంలో ఉండే పర్ఫెక్షన్ గురించి, ఎక్సలెన్స్ గురించి చెప్పినప్పుడు ఒక పాటగాడు అయ్యనుకోండి, ఆ పాటగాడు అయినవాడు దాంట్లో ఎక్సలెంట్గా ఉంటే వాడికి అదేంటి సైన్స్లో ఉండకపోవచ్చు అని చెప్పుకున్నాం. అలాగే ఇంకొకటి, ఆ బొమ్మలు గీయడంలో పర్ఫెక్ట్ అయిన వాడు ఏమో వాడికి ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ పర్ఫెక్ట్ అవ్వకపోవచ్చు. కానీ ఇదే ఇప్పుడు మనం స్పిరిచువల్ పర్ఫెక్షన్కి వస్తే దాంట్లో అన్ని రకాల ఉత్కృష్టతలు ఆధ్యాత్మిక పరిపూర్ణతలో అంతర్లీనంగా ఉన్నాయి. సో పర్ఫెక్ట్ అంటే అన్ని కోణాల నుంచి అతను పర్ఫెక్ట్. అందు గురించి అతను ఏం చూపించుకోవాల్సిన అవసరమే లేదు. జై బాబా. ఈ పారాగ్రాఫ్ ఇక్కడతో అయిందండి. జై బాబా. ఎవరైనా మాట్లాడతారు?
అన్ని రకాల అన్ని రంగాల్లోనూ అత్యుత్తమమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించినప్పుడే అతను పర్ఫెక్ట్ అవుతాడు, అంటే పరిపూర్ణుడు అవుతాడు. అంటే ఇందాక నా క్వశ్చన్కి పర్ఫెక్షన్ అనేది ఆ పర్సన్ అనేటువంటి వాడు వివిధ రంగాల్లో ఎక్సలెన్స్గా ఉంటే, అన్ని రంగాల్లోనూ ఎక్సలెన్స్గా ఉంటే అతను పరిపూర్ణుడు అవుతాడు అన్నది అనుకున్నానండి. అంటే ఎందుకు ఈ కన్ఫ్యూజన్ అంటే, శ్రేష్టత అనేది బై ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ప్రాక్టీస్ ఈ విల్ బి పర్ఫెక్ట్. అంటే ఆ ఎక్సలెన్స్ అనేది వచ్చిన తర్వాతనే అతను ఆ రంగంలో పర్ఫెక్ట్ అవుతాడు అని అంటాం మనం. ఇక్కడ అన్ని రకాలైనటువంటి నైపుణ్యాలు, అన్ని రంగాల్లోనూ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి పర్ఫెక్ట్ అవుతాడు. అది మామూలు మానవ మాత్రుడికి మాత్రం అది సాధ్యం కాదు అన్నది నాకు అర్థమైంది. జై బాబు. మీరు సెకండ్ లైన్ ఏంటి, ఎలా ఇంటర్ప్రిట్ చేశారు? అంటే ఈ పారాగ్రాఫ్ ఎలా చెప్తున్నారు సార్, చెప్పండి. అంటే ఈ శ్రేష్టతలు అన్ని రకాలైనటువంటి అన్ని రంగాల్లోనూ ఆ శ్రేష్టత కలిగినటువంటి వ్యక్తి పరిపూర్ణుడుగా భావించవచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే గాడ్ రియలైజ్ అయిన వాడే ఈ విధంగా పర్ఫెక్ట్ అవ్వగలడు. అన్ని ఫీల్డ్స్ లో ఎక్సలెంట్ అయిన తర్వాత వాడు పర్ఫెక్ట్ అవుతాడు అనా? అదే కదా మీరు చెప్తుంది? అంతే అండి, అంతే. ఓకే, అలా లేదు ఇక్కడ. ఆ చిన్న కన్ఫ్యూజనే ఉంది ఇక్కడ. అంటే ఆధ్యాత్మిక పరిపూర్ణత అంటే ఇప్పుడు అతనికి అన్ని విషయాలు తెలుసు, అతనికి తెలియని విషయం అంటూ లేదు అనంటే హీ బికమ్ ఎక్సలెంట్ ఇన్ ఆల్ ఏరియాస్. కాబట్టి అతను పర్ఫెక్షన్ అని అనుకోవచ్చు కదా. ఇప్పుడు మామూలు మానవ మాత్రుడైతే ఏదో ఒక రంగంలో నిష్ణాతుడు అవుతాడు, అతను ప్రాక్టీస్ చేయడం. కానీ ఈ పరిపూర్ణుడు అనేటువంటి వాడు అతనికి అన్ని రంగాల్లోనూ ఆ నైపుణ్యం ఉంది కాబట్టి ఈజ్ ఎ పర్ఫెక్ట్ అన్నట్టు నేను అనుకుంటున్నాను. కానీ అర్థమైంది. మీరు ఇప్పుడు ఇంతకు ముందు ఆ ప్రశ్న ఎందుకు అడిగారు? సో అలా తీసుకోవద్దు. ఇతను పర్ఫెక్ట్ అయ్యాడు కాబట్టి ఇతనికి అన్ని రంగాల్లో ఎక్సలెన్స్ ఉంది. యాక్చువల్గా ఇక్కడ మీరు అన్ని రంగాల్లో ఎక్సలెంట్ కాబట్టి పర్ఫెక్ట్ అని పిలుస్తున్నారు కదా. అవునవును. అలా కాకుండా కొంచెం దాన్ని ఇలా మార్చి చెప్పుకోవాలి ఇక్కడ. బికాస్ హీఈస్ స్పిరిచువల్లీ పర్ఫెక్ట్, హీఈస్ షోయింగ్ హిస్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ ది ఫీల్డ్స్. తను భగవంతుడు అనే విషయాన్ని తాను గుర్తించాడు కాబట్టి ప్రతిదాన్ని ఆ భగవతి యొక్క అస్తిత్వంగానే చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు అతను ప్రతి దాంట్లో కూడా శ్రేష్టతను ప్రదర్శించాలంటే అతను ప్రదర్శించగలడు. అతని శ్రేష్టతను ఏంటి, అందులో అసలు ఈ హైయెస్ట్ డిగ్రీని చూపించగలడు, లోయెస్ట్ డిగ్రీని చూపించగలడు. ఏ విషయంలో అయినా సరే ఆ మిడిల్ లెవెల్లో సాధారణమైన మనుషులు చూపించే నార్మల్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ని ఇవ్వగలడు. ఎందుకంటే బికాస్ హీ నోస్ ఎవ్రీథింగ్, హీ హ్యాస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ బ్లిస్ అతని దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్ అంటే మీరు ఎలా తీసుకోండి, బికాస్ హీఈస్ గాడ్ రియలైజ్డ్ అని. కాబట్టి అతను ఎందులో అయినా ఏదైనా చేయగలడు. క్లియర్ అండి, బాగుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? జై బాబా సార్, ఈ లైన్ నాకు అర్థం కాలేదు సార్. ఇక్కడ హిజ్ నాలెడ్జ్ ఆఫ్ అదర్స్ ఈజ్ నాట్ బేస్డ్ అపాన్ దేర్ ఎక్స్ప్రెస్డ్ థాట్ కమ్స్ ఫస్ట్ అండ్ ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఇన్ వర్డ్స్ ఫాలోస్ లేటర్ అన్నారు కదా సార్. ఆ లైన్ నాకు అర్థం కాలేదు సార్, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ సెకండ్ లైన్, హిజ్ నాలెడ్జ్ ఆఫ్ అదర్స్ ఈజ్ నాట్ బేస్డ్ అపాన్ దేర్ ఎక్స్ప్రెస్డ్ థాట్ కమ్స్ ఫస్ట్ అండ్ ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఇన్ వర్డ్స్ ఫాలోస్ లేటర్. ఆ లైన్ అర్థం కాలేదు. సో ఇందులో మీరు చెప్తున్నది అక్కడ ధైర్య ఎక్స్ప్రెస్డ్ అన్నారు కదా, అది ఆమె అదే ఇందాల మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ బయట వాళ్ళు ఏదైనా చెప్తే కదా మనకు అర్థం అవుతుంది.
మామూలు సాధారణమైన మనిషి ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవాలి అనుకుంటే అతను ఆధారపడేది ఏంటంటే ఆ వ్యక్తి యొక్క మాటల మీద ఆధారపడతాడు. ఎదుటి వ్యక్తి ఏదైనా నోరు విప్పి చెప్తేనే మనకి తన మనసులో ఏముందో అర్థమవుతుంది కదండి. అదే ఇక్కడ చెప్తుంది. హిస్ నాలెడ్జ్ ఆఫ్ అదర్స్ అంటే ఇతరులకు సంబంధించినటువంటి మనకున్న జ్ఞానం. ఇది మామూలు మనిషి గురించి చెప్తున్నాను. అక్కడ అది లేదు. సో ఇతరుల గురించి మనకి ఏది తెలియాలన్నా వాడు నోరు విప్పి చెప్తేనే తెలుస్తుంది. వాడు మనసులో ఏదో అనుకుంటే తెలియదు సాధారణమైన మనిషికి. కానీ ఈ స్పిరిచువల్లీ పర్ఫెక్ట్ ఎవరైతే ఉన్నారో, ఆ స్టేట్ లో ఉన్నారో, అంటే గాడ్ రియలైజ్డ్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవతల వాళ్ళు దాన్ని నోరు విప్పి చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో ఇప్పుడు ప్రతి వ్యక్తి నోరు విప్పి చెప్పే ముందు మనసులో ఆలోచించుకునే చెప్పాడు కదా. అలాగే వాళ్ళు మనసులో ఆలోచించకపోయినా కూడా ఇతను తెలుసుకోగలడు. సో ఎదుటి వ్యక్తి ఏమిటి అనేది అతను చేసే ఆలోచనల మీద కానీ అతను ఆడే మాటల మీద కానీ ఆధారపడి ఉండదు. ఎదుటి వ్యక్తి ఏమిటో తెలుసుకోవాలంటే ఇతను సహజంగానే ఇట్టే తెలుసుకోగలడు. ఎటువంటి మీడియం యొక్క అవసరం, ఎటువంటి ఎక్స్ప్రెషన్ కానీ ఇతనికి అక్కర్లేదు. అది ఇక్కడ చెప్తున్నారు ఈ పారాగ్రాఫ్ మీనింగ్. హిజ్ నాలెడ్జ్ అంటే గాడ్ రియలైజ్డ్ బీయింగ్ యొక్క నాలెడ్జ్ ఆఫ్ అదర్స్, వేరే వాళ్ళ యొక్క, ఈజ్ నాట్ బేస్డ్ అపాన్ దేర్ ఎక్స్ప్రెస్డ్ థాట్స్. అంటే ఆ ఎదుటి వ్యక్తి వ్యక్తీకరించే ఆలోచనల మీద ఆధారపడి ఉండదు అని చెప్తూ ఒక జనరల్ ప్రిన్సిపల్ చెప్తున్నారు. థాట్ కమ్స్ ఫస్ట్ అండ్ ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఇన్ వర్డ్స్ ఫాలోస్ లేటర్. అంతే కదా, ఏ వ్యక్తి అయినా ముందు ఆలోచించి తర్వాత మాట్లాడతాడు. వీటి మీద అసలు థాట్ మీద డిపెండ్ అవ్వదు అతను. ఇంకా ఏం అక్కర్లేదు ఇతనికి. అతను సైలెంట్ గా ఎదుటి నిలబడినా ఇతనికి అర్థమైపోతాడు అతను ఏంటో. అది మీకు ఫాలోయింగ్ చెప్పాడు. యాజ్ హీ డైరెక్ట్లీ నోస్ ద మైండ్స్ ఆఫ్ ఆల్. అసలు వాడి యొక్క మెంటల్ బాడీ ఏంటి, వాడి సోలే అర్థమైపోతుంది ఇతనికి. ఇంకా ఆఫ్టర్ ఆల్ అతని మైండ్ లో ఏముందో తెలుసుకోవడానికి ఇతనికి ఎందుకు కష్టం. అందుకే హీఈస్ నాట్ డిపెండెంట్ అపాన్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ అని చెప్పాను. ఓకే ప్లీజ్. ఇంకెవరైనా మాట్లాడతారు? ఓకే, అయితే సమ్మప్ చేస్తారు. సో ఇంతకు ముందు మనకి ముందు పారాగ్రాఫ్ లో ఎక్సలెన్స్ ఇన్ స్పిరిచువల్ పర్ఫెక్షన్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ఎక్సలెన్స్ అని చెప్పారు. ఇక్కడ ఎక్సలెన్స్ అంటే ఏదైనా ఒక విషయంలో శ్రేష్టత్వాన్ని చూపించడం. అయితే అక్కడ వరల్డ్లీ పర్ఫెక్షన్ బేస్ చేసుకొని ఎక్సలెన్స్ అని చెప్పారు. ఎందుకంటే ప్రాపంచికంగా ఒక పర్టికులర్ ఫీల్డ్ లో ఒక వ్యక్తి ఆ శ్రేష్టతను ప్రదర్శిస్తే దాన్ని పర్ఫెక్షన్ అని మనం పిలుస్తూ ఉంటాం మనకున్నటువంటి అవగాహన. అయితే ఇప్పుడు ఒక స్పిరిచువల్ పర్ఫెక్షన్ కలిగినటువంటి వ్యక్తి, అంటే ఏ వ్యక్తి అయితే ఈ గాడ్ రియలైజేషన్ పొందాడో అతనికి ఈ ఎక్సలెన్స్ ఉన్న రిలేషన్ ఇక్కడ చెప్తున్నారు. సాధారణంగా ఈ వ్యక్తి ముందు పారాగ్రాఫ్ లో చెప్పినట్టు అతను ఉన్నదే భగవంతుడు కాబట్టి అతనంతా రిమైనింగ్ థింగ్స్ అన్నిటినీ ఒక కళలాగా చూస్తాడు కాబట్టి అతని స్థాయి అటువంటిది. అతనికి ఉండేటువంటి అనంతమైనటువంటి శక్తి, అనంతమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో మనం చెప్పుకున్నాం. గాడ్ రియలైజ్డ్ బీయింగ్ కి ఈ 3 లక్షణాలు ఉంటాయని గాడ్ స్పీక్స్ లో చదువుకునే ఉంటారు. సో అతను తనకున్నటువంటి అన్ని ఈ క్వాలిటీస్ కూడా, అంటే గాడ్ రియలైజేషన్ వచ్చినప్పుడు అతనికి వచ్చిన ఈ 3 లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అనంత శక్తి, జ్ఞానానంద, వీటిని ఎప్పుడు కూడా అతని కోసం అతను. ఎందుకంటే ఆల్రెడీ అతను పొందడానికి ఏం లేదు, పొందాల్సింది పొందేసాడు. షో కోసం చేయడు, ఏదో ఇతరుల ముందు ప్రదర్శించడానికి వాడడు. ఎప్పుడు ఇతరుల సోల్స్ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం మాత్రమే ఆ 3 లక్షణాలని, లక్షణత్రయం అంటారు, ఆ మూడింటిని వాడతాడు అని చెప్తూ అతని ఇతరులని అర్థం చేసుకోవడంలో సహజంగానే వాళ్ళు ఏంటో తెలుస్తుంది. వాళ్ళ యొక్క మాటల మీద, ఆలోచనల మీద అతను ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్తూ ఇక్కడ అతను ఏదైనా ఎక్సలెన్స్ చూపించాలి ఒక విషయంలో అంటే ఈజీగా చూపించగలడు, ఎటువంటి ఎఫర్ట్ లేకుండా. ఇప్పుడు సపోజ్ మామూలుగా మనం సచిన్ టెండూల్కర్ తీసుకోండి, అతను బాగా క్రికెట్ ఆడతాడు. ఇప్పుడు ఇంతకుముందు లక్ష్మణ్ కుమార్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇతను బాలసుబ్రహ్మణ్యం ఏది బాగా పాడతాడు కానీ అబ్దుల్ కలాం లాగా అతను ఎటువంటి సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ చేయలేడు.
సో ఒక ఫీల్డ్ లో ఉన్న వ్యక్తి ఆ ఫీల్డ్ లోనే అతను ఎక్సలెన్స్ చూపించగలుగుతాడు. వేరే ఫీల్డ్ లో చూపించాలంటే మళ్ళీ చాలా కష్టపడాలి. అలాగే జీవితంలో బహుశా కొద్దిమందే బహుముఖ ప్రజ్ఞాశాలులు ఉంటారు. వాళ్ళు మోర్ దాన్ వన్ ఫీల్డ్ లో వాళ్ళు ప్రజ్ఞను ప్రదర్శించిన వాళ్ళు ఉన్నారు. అంటే వాడు పాడగలడు, రాయగలడు. కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ లిమిటెడ్. అదొక లిమిటెడ్ నెంబర్ లోనే ఉంటుంది. మహా అయితే 5, 10 కొంతవరకు ఉంటుంది. కానీ ఈ గాడ్ రియలైజ్డ్ బీయింగ్ ఏదైనా ఒక ఏరియాలో పర్ఫెక్షన్ చూపించాలంటే, ఎక్సలెన్స్ చూపించాలి అంటే అతనికి ఇతనే కూర్చొని దాని మీద సాధన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇతను ప్రతి జీవితంలో ప్రతి ఆస్పెక్ట్ లో కూడా ఆ కోర్ మూలాన్ని టచ్ చేయగలడు. ఏంటి ఆ మూలం? భగవంతుడే ఉన్నాడు. ఎవరు అక్కడ ఉన్నది? ఇతనే ఉన్నాడు అక్కడ. సో అతను ఏది చూపించాలన్నా అతను చూపించగలుగుతాడు. సో భగవత్ అనుభవం పొందినటువంటి వ్యక్తి శ్రేష్టతని ఏ రంగంలో అయినా ప్రదర్శించగలడు. దానికి ఎటువంటి వితౌట్ ఎనీ ఎఫర్ట్. దానికోసం ఏ మాత్రం కష్టపడకుండా కృషి చేయకుండానే అతను చూపించగలుగుతాడని ఈ పారాగ్రాఫ్ లో చెప్పారు. జయబాబా, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది లక్ష్మణ్. చెప్పండి. జస్ట్ ఒక్కసారి పారాగ్రాఫ్ చూపించు. నేను చదివేసిన పారాగ్రాఫ్ లో నాకే డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు, వెన్ స్పిరిచువల్లీ పర్ఫెక్ట్ బీయింగ్ వాంట్స్ టు యూస్. ఇక్కడ స్పిరిచువల్లీ పర్ఫెక్ట్ బీయింగ్ అంటే పర్ఫెక్ట్ మాస్టర్ అనా, గాడ్ రియలైజ్డ్ సోల్ అనేనా? ఆ రెండు ఉన్నాయి. పర్ఫెక్ట్ అనే మాట ఒకసారి 7th ప్లేన్ కి వెళ్తే అతన్ని పర్ఫెక్ట్ 1 అంటారు. పర్ఫెక్ట్ 1 అనే మాటకు అర్థం వేరు, పర్ఫెక్ట్ మ్యాన్ అనే మాటకు అర్థం వేరు. పర్ఫెక్ట్ మాస్టర్ ఒక అర్థం ఉంది. గాడ్ స్పీక్స్ ఈ మూడింటిని 3 సెన్సుల్లో వాడారు బాబా. బట్ ఏదైనా మూడిట్లో పర్ఫెక్షన్ ఉంది. అవేంటో తర్వాత చెప్పుకుందాం, ఇప్పుడు వద్దు. కానీ మీరు అన్నట్టుగా 7th ప్లేన్ కి వెళ్ళిన తర్వాత వాడు బ్రహ్మీభూతిగా ఉన్నా, జీవన్ముక్తిగా ఉన్నా, సద్గురువుగా ఉన్నా అతను పర్ఫెక్టే. మరి అతను యూజ్ చేస్తాడా నాలెడ్జ్ పవర్స్ ని అన్నింటిని? జస్ట్ 7th ప్లేన్ లోకి వెళ్ళిన వాడు. అదే ఇక్కడ డిఫరెన్షియేషన్ అనేది ఇక్కడ చెప్పలేదు, రాబోయే పారాగ్రాఫ్ లో చెప్పారు. ఇక్కడ కొంచెం కలిపి మాట్లాడుతున్నారండి మీరు. అంటే మీ బహుశా మీ తర్వాత వస్తాయేమో. అప్పుడు చెప్పారు ఎవరు సద్గురువు వాడే పర్ఫెక్షన్ ఎలా ఉంటుంది, వేరే వాళ్ళు వాడే పర్ఫెక్షన్ ఎలా ఉంటుంది చెప్పారు. కంటిన్యూ చేయనా? చేసేయండి, ఇంకా చిన్నదే కదా ఈ చిన్న. But Krishna as the avatar was not only spiritually perfect but also perfection personified. ఇక్కడ కృష్ణుని తీసుకొచ్చారు. కృష్ణుడిని అవతారుడుగా మనం చూసుకుంటే కేవలం ఆధ్యాత్మికంగా పరిపూర్ణుడు మాత్రమే కాదు కృష్ణుడు. ఒక అవతారుడుగా మనం లెక్కేస్తే ఆయన ఆధ్యాత్మికంగా మాత్రమే పరిపూర్ణుడు కాదు, కానీ ఆయన మూర్తి భవించిన పరిపూర్ణతనే మనము ఒక ఫిగర్ గా తీసుకున్నామంటే అది కృష్ణుడు అని అనుకోవాలి. అంటే ఇంకా అంత పర్ఫెక్ట్ అన్నమాట. ఆధ్యాత్మికంగా ఆయన అంత పర్ఫెక్ట్, మూర్తి భవించిన పరిపూర్ణతయే కృష్ణుడు. హీ వాజ్ ఆల్సో పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. అంటే కృష్ణుడు అన్ని విషయాల్లో కూడా పరిపూర్ణతుడే. మనం ఇప్పుడు చెప్పుకున్నాం, ఎప్పుడైతే గాడ్ రియలైజ్ అయ్యాడో ఇంకా అన్ని విషయాల్లోనూ పరిపూర్ణుడే. If he wanted to, he could have shown himself as a perfect drunkard, a perfect sinner, a perfect rogue, or a perfect murderer. But that would have shocked the world. కృష్ణుడే కానీ కావాలనుకుంటే తను తాను ఒక పరిపూర్ణమైన త్రాగుబోతుగాను, లేక ఒక పరిపూర్ణమైన పాపాత్ముడుగాను, లేక ఒక పరిపూర్ణమైన దుష్టుడుగాను, లేక ఒక పరిపూర్ణమైన హంతకుడుగాను చూపించుకోవచ్చును. ఎందుకంటే ఆయనకి అన్ని కెపాసిటీలు ఉన్నాయి. మనం ముందు చెప్పుకున్నాం, గాడ్ రియలైజ్ అయిపోయిన వాళ్ళందరికీ అన్ని విధాలైన ఎక్సలెన్స్లు ఉన్నాయని. కానీ ఆయన అలా చేసినట్లయితే ప్రపంచం విస్మయానికి గురై ఉండేది. ఎందుకంటే ఆయన అవతార పురుషుడు, ఆయన ఏమిటి ఇలా చేస్తున్నారు అనుకుని ప్రపంచం అంతా అవాక్ అయిపోతుంది. అందుకు అలాగా చేయవలసిన అవసరం రాలేదు. దో possessed of perfection in every respect, it was not necessary for him to exhibit it in fulfilling his mission. కృష్ణుడు ప్రతి విషయంలోనూ పరిపూర్ణత పొంది ఉన్నప్పటికీ ఆయన ఉద్యమం నెరవేర్చడానికి ఆయనకు ఈ అన్ని పరిపూర్ణతలు ప్రదర్శించిన అవసరం లేదు. కృష్ణుడికి ఆ అవసరం ఏం లేదు. బాబు నేను పర్ఫెక్ట్ మర్డర్ని, పర్ఫెక్ట్ రోగ్ని, పర్ఫెక్ట్ త్రాగుబోతుని అవన్నీ చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చిన పని ఏంటి,
అది చేయడానికి ఎన్ని అవసరం లేదు అని చెప్తున్నారు. ఇది ఈ పారాగ్రాఫ్. జవాబు. సో సమయం 7 అయింది కాబట్టి అండి దీని గురించి డిస్కషన్ అంతా రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. జై బాబు. జై బాబు.